హాయ్ అండి. ఇగో ఎగ్గు ఎగ్ బిర్యానీ కూడా చేస్తున్నానండి. మా చెల్లెలు వస్తుందని అటు కీమా కట్ చేసిన, ఇటు ఎగ్ బిర్యానీ కూడా చేస్తున్నా అండి. ఇక బాయిల్ చేసిన ఎగ్స్ నేను ఇట్లా కట్ చేసుకున్నాను అండి. బిర్యానీకి ఆయిల్ వేసేస్తారండి. ఇట్లా కంటే ఇట్లా బాగుంటుంది బిర్యానీకి, అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇట్లా బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసే దాంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు కారం ఇట్లా బాయిల్ చేసేదాన్ని. ఇలానే ఎగ్స్ ఆయిల్లన్నీ మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం 4. ఇక ఉల్లిపాయ మంచి ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఎందుకంటే దమ్కి బిర్యానీకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ ఆనియన్స్ వేసుకున్నా, అదే ఆయిల్లా ఇక మళ్ళీ ఆనియన్స్ వేసుకున్నా కర్రీకి. బిర్యానీ దమ్కి బిర్యానీ అదే అండి. ఇవి 2 ఇవి ఏంటియో అండి నాకు తెలియదు, కానీ బిర్యానీలో మాత్రం వేసి 2 టమాటాలు మంచిగా మగ్గాలి, గ్రేవీ వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఇక మిరపకాయలు బిర్యానీకి ఇది మసాలా అండి. ధనియా పౌడర్, ఇప్పుడు మంచి ఇది కలుపుకున్నాక ఎసరు పోసుకోవాలండి. ఈ చెంబెడు బాస్మతి రైస్ తీసుకున్నా. ఇక ఎగ్ బిర్యానీకి నీళ్ళు మస్తున్నాయండి. ఇలా మొత్తం వడపోసుకున్నా. ఇక రైస్ వేస్తున్నా, బాస్మతి రైస్. పది ఎగ్స్ దమ్కి బిర్యానీకి ఈ చెంబుతోటి బాస్మతి రైస్ తీసుకున్నా. ఒక చెంబెడు 2 చెంబుల నీళ్ళు పోసిన. మిగతా ప్రాసెస్ ఇందులో చూపించిన అండి. ఇక ఎగ్ బిర్యానీ దగ్గర కొంచెం పలుకు మీద ఉంది. ఇప్పుడు ఈ ఎగ్స్ వేయాలి. ఎగ్స్ బిర్యానీలో వేయాలి. కొంచెం పలుకు మీద ఉండగా బిర్యానీ ఎగ్స్ వేసినాయి. ఇక మొత్తం 10 ఎగ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఒక్కటే చెక్క నిమ్మరసం.